శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి జూలై 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశికి చతుర్థంలో శని, అర్ధాష్టమ శని ప్రభావం అయితే కనిపిస్తోంది. పంచమంలో రాహు, అలాగే సప్తమంలో గురుమంగళ యోగము, అష్టమంలో రవి, అలాగే భాగ్యస్థానంలో శుక్రుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావము, లాభంలో కేతు యొక్క ప్రభావం పాజిటివ్ అని చెప్పచ్చు మాట. ఈ చతుర్థంలో ఉన్న శని యొక్క ప్రభావం ఎప్పుడు అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి ఏదో ఒక చిరాకు, ఎంత చేసినా ఏదో ఒక దిగువ భాగంలో కొంత ఆరోగ్య విషయంలో కొన్ని చిరాకులు పరాకులు కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం అది ఒక ఏడాది పాటు ఉంటుంది అనుకోవాలి. దానికి కావాల్సిన ట్రీట్మెంట్స్ అవి చేసుకుంటూ వెళ్ళండి. ఏదో కొంచెం తగ్గినట్టు ఉంటుంది కానీ పూర్తిగా తగ్గే ప్రసక్తి అయితే కనబడదు. ఈ అర్ధాష్టమ శని అంతకాలం చెప్పగలుగుతాం. ఆర్థిక వ్యవహారం కోసం గురువు యొక్క బలం ఉంది కాబట్టి కొత్త ఆలోచనలతో కొత్త ప్రయత్నాలు ఏమైనా చేస్తే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అనేది కనబడుతుంది. ఉద్యోగరీత్యా ప్రస్తుతానికి మీరు ఐటీలో ఉన్నారు, దాంట్లో మీరు వేరే డిపార్ట్మెంట్కి మీరు వెళ్ళడం ప్రయత్నం చేయడం కానీ నాన్ ఐటీకి ఇలా మీకు ఎక్కడైనా ఆప్షన్స్ ఉంటే ఆప్షన్స్ కోసం మీరు ప్రయత్నాలు చేస్తే మాత్రం సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగానే కనబడుతుంది చెప్పగలుగుతాం. నాన్ ఐటీ అంటే మీరు అన్నట్టు ఇండస్ట్రీ, కోర్ ఇండస్ట్రీ కానీ లేదా ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ లేకపోతే సొంత వ్యాపారం కానీ ఇలాంటి వాటి ఏమైనా చేయాలనుకుంటే కూడా దీనికి మంచి సమయం ఇప్పుడు ఆరంభమైందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో కూడా ఒక యోగాన్ని చూసే అవకాశం అయితే కనబడుతుంది. భాగ్యస్థానంలో ఉన్న బుధుడు ప్లస్ శుక్రుడు ఉన్నాడు. రాజ్యంలో ఏ గ్రహం లేనప్పటికీ కూడా శని యొక్క దృష్టి రాజ్యం మీద పడింది కాబట్టి డెఫినెట్గా ఏదో ఒక మంచి ఎస్టాబ్లిష్ చేస్తాడు. కాబట్టి ఉద్యోగ రీత్యా కాకపోయినా వ్యాపార రీత్యా చేసే ప్రయత్నాల్లో మంచి సక్సెస్ఫుల్ ఈ 15 రోజుల్లో కనిపిస్తుందని చెప్పగలుగుతాం. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చాలా అనుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు. శుభమైన కార్యానికి శ్రీకారం చుట్టండి, సక్సెస్ఫుల్ అవుతారు. వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. వివాహ బంధనం అనుకూలంగా కనబడుతుంది. అలాగే శుభకార్యాలు, గృహప్రవేశము, శంకుస్థాపన, భూమి పూజలు ఇటువంటి వాటన్నిటి కూడా చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. రిజిస్ట్రేషన్స్ కూడా బాగా జరుగుతాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని విద్యార్థులకు చక్కటి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే ఉద్యోగరీత్యా అనుకునే వాళ్ళకు కూడా అనుకూలంగా కనబడుతుంది. ఇదే కాకుండా విదేశాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నో ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈ 15 రోజుల్లో కొంచెం అనుకూలంగానే ఉందని చెప్పొచ్చు. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రత్యేకించి అష్టంలో ఉన్న రవి ఒక 2-3 రోజులు ఉంటాడు. దీనివల్ల కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ సిస్టంలో కొంచెం ఇబ్బంది పడుతుంది తప్ప అంతకన్నా ఇంకేం లేదు. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళా మనం మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల ఈ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో గురుబలం ఉందో ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుంది. దానివల్ల మీరు తీసుకున్న నిర్ణయాల్లో సక్సెస్ఫుల్ అవ్వడము, రాజమార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం చెప్పగలుగుతాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.